కార్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ కవిత మేడం చేసిన పోరాటం ఫలించింది ఎట్లా లేకుంటే బీసీల గురించి ఇట్లనే అందరూ గలమెత్తుకొని జ్యోతిబాపులే విగ్రహం పెట్టుమన్నారు పెట్టకుంటే బహుజనులు కాంగ్రెస్ సర్కారును బదనాం చేస్తారని అనుకున్నారో ఏమో గానీ మొత్తానికి విగ్రహం పెట్టేందుకు షై సర్కారు చెయ్యూపిందట అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఉంది అసెంబ్లీలో గాంధీ గారి విగ్రహం ఉంది అదే కోవలో అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని చెప్పి తెలంగాణ జాగృతి నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్న ఇట్లా ఎమ్మెల్సీ కవిత మేడం తెలంగాణ జాగృతి తరపున అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని దీక్ష కూడా చేసింది మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కవిత మేడం చేసిన దీక్షను చూసి దిగి వచ్చిందా లేకుంటే బీసీ బిడ్డలన్నా బీసీ బిడ్డలకు రాజ్యాధికారం దక్కేందుకు కొట్లాడిన మహానుభావులన్నా మాకు మర్యాద ఉన్నదని చెప్పుకోను షై సర్కారు చూస్తున్నదో గాని ఇట్లా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు పని కట్టుకొని మరి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ను ఎంటబెట్టుకొని నెక్లెస్ రోడ్ల పూలే విగ్రహం పెట్టేందుకు జాగను కూడా చూసిండ్రట తర్వాత అసెంబ్లీలో పెట్టేందుకు కూడా జాగా చూస్తామని కూడా అన్నారట షై సర్కారు పూలే విగ్రహం ఏర్పాటు చేస్తామని అనేసరికి కవిత మేడం మళ్ళా ఇట్లా అనుకొచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నాం అందుకనే అదే కోవలో ఇవాళ పూలే ఉండాలని అడుగుతున్నాం మరి ప్రభుత్వం దిగి వచ్చి పూలే విగ్రహం అసెంబ్లీలో ఇప్పుడు కాదు కానీ ట్యాంక్ బండ్ మీద పెడతామని ఇవాళ పూలే జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం కార్వాన్లో మీటింగ్ పెడుతున్నాం మాట్లాడుతున్నాం ఇదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి స్థలాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తున్నాం ఈయనరా ఇట్లా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ చేసిన మంచి పనిని మేము కూడా స్వాగతిస్తున్నామని అనుకొచ్చింది అమ్మ కవిత మేడము మీ నాయన కేసీఆర్ సారు తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా అన్నాడు తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినాము అన్నాడు రైతుల కోసం మా పార్టీ ఉన్నదన్నాడు మరి మీ అయ్య కేసీఆర్ సార్కు మీ తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్కు మీకు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా బీసీ బిడ్డల కోసం పోరాటం చేసిన జ్యోతిరావు పూలే సారు కనిపించలేదా మేడము అయినా మీరు ఇప్పుడు ఏదో బీసీ బిడ్డల బావు కోసం బాధపడుతున్నట్టు నటిస్తుంటే మీ ఏలుబడిన బహుజనులను పెట్టిన బాధలు బీసీలు మరిచిపోతారు అనుకుంటున్నా మేడం అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు